వరకట్నం వేధింపులు భరించలేక గృహిణి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా గుండాల మండలం సీతారాంపురానికి చెందిన మలిపెద్ది రవలికి పాటిమట్లకి చెందిన బోరెడ్డి రాజశేఖర్ రెడ్డితో 2019లో వివాహం జరిగింది. ఉప్పల్లోని చిలుకా నగర్లో నివాసం ఉంటూ ఇద్దరు ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మేము చేసుకున్నాను వచ్చి మాట్లాడారు అంతా. మేము వాన ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి, మా మేనమాకు 5 ఉందని చెప్పి మోసగించి మా అక్క బావను ఒక రకంగా ఇచ్చేసి పెళ్లి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 2 నెలల నుంచే టార్చర్ ఆ పిల్లకు. ఏ విధంగా టార్చర్ అంటే అదే టార్చర్ చేసి పటంచెరులో క్రషర్ కంపెనీలో చేసుకుంటూ అక్కడ ఒక 4-5 డేస్ 4 సార్లు అక్కడ పంచాయతీ పెట్టి మాట్లాడి అన్ని చేసి మళ్ళీ ఇక్కడ ఉప్పల్కి వచ్చారు. ఉప్పల్కి వచ్చాం కూడా మేము ఇంటికి కాకుండా సరే వాళ్ళు పరిష్కారం చేసుకుంటూ ఆగినాం. అక్కడ కూడా పరిష్కారం కాలే. ఒకరోజు నైటు అత్యధికంగా ఆ పిల్లని కొట్టడం వల్ల ఆ పిల్ల మధ్యరాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చినా కూడా సరే మనం కంప్లైంట్ ఇస్తామా, నా జీవితం ఆగమైతే నా పిల్ల రిటర్న్ తీసుకుంది. మళ్ళీ రిటర్న్ తీసుకొని తర్వాత అబ్బాయి వెళ్ళిపోయింది అక్కడికి. వాళ్ళ అమ్మగారింటికి పోయి అక్కడే ఉండి ఒక రకంగా టార్చర్గా ప్రతిరోజు ఒక రకంగా ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ టార్చర్ చేసుకుంటూ ఆ పిల్ల స్కూల్లో జాబ్ చేసుకుంటూ ఉండేది. జాబ్ చేసుకుంటూ ఉంటుంటే సరే ఆ అమ్మాయిని కూడా తీసుకుపోయి స్కూల్లో వేసి చేసుకొని జాబ్ చేస్తుంటే వాళ్ళు స్కూల్లో ఏమైందంటే ఇప్పుడు మనకు స్కూల్లో సర్టిఫికెట్స్ మ్యాండేటరీ ఆధార్ కార్డు ఏమైనా అడుగుతుంటే ఎక్కడ ఇవ్వలేదు, బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు. ఆ పిల్లని ఎలగొట్టేసి మొత్తానికి స్కూల్కి ఎలగొడితే ఇది పరిష్కారం కాదని చెప్పి పిల్లలు తీసుకుపోయి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టాక కూడా వాళ్ళకి ఎక్కడ ఆధార్ కార్డులు ఇచ్చి స్కూల్లో పిల్లల్ని పంపమంటే కూడా పంపకపోయేటరకు ఆ పిల్ల మనస్తాపం చెందింది. అందులో చనిపోతున్న ముందు రోజు భర్త వచ్చి 3 గంటల సమయంలో ఆ పిల్లని తీసుకెళ్ళి హైదరాబాద్ తిప్పి ఏం చేసిండో తెలియదు. రాత్రి 9-10 గంటలకు తీసుకొచ్చి వదిలేసినాక 8 గంటల సమయంలో నా ఇంటికి వచ్చి మామయ్య నాకు స్కూల్లో అన్వేషణ ఉంది, నేను పోవాలని చెప్పి ఇంట్లోకి పోయింది. అదే మధ్యరాత్రి మా బొద్దినికల మందు తాగి ఆయనకు వీడియో కాల్ చేసి చెప్పిందట వాళ్ళ అన్నయ్యకో భార్యకో భర్తకో వాళ్ళ ఆడబిడ్డ భర్తనో లేదంటే చేసుకున్న భర్తనో ఇద్దరికి ఎవరికొరికి కాల్ చేసింది, వీడియో కాల్ చేసి నేను మందు తాగుతున్నా, నీ బామ్మది అత్యధికంగా తిట్టి నన్ను హింసించిండు కనుక నేను వస్తున్నానని చెప్పితే ఆ పిల్ల చావాలని లేదు ఆక్తలు చెప్పాలంటే. నేను ఇవి చేస్తే నాకు పోయి మా అత్త మా మామ ఉంటారు పక్కన, వాళ్ళని నాకు హెల్ప్ చేస్తారు, రేపు కేసు చేస్తారా అని చెప్పి కేసు అని అవుతా అని చెప్పి వాళ్ళు చేసిర్రు. అది వాళ్ళు చేస్తే కనీసం ఫోన్ కూడా చేయలేదు, చెప్పలేదు. పొద్దున కొట్టమిట్ట ఆడుతూ లాస్ట్కి వాళ్ళ అమ్మకు ఒకటే కాలు, అమ్మ నేను సరిపోతున్నా అని వాళ్ళ అమ్మ చేసింది. వాళ్ళ అమ్మ అంతలో మాకు చేసింది, ఆ కాలుతో మళ్ళీ నాకు చేసింది. వీరికి సాత్విక, పునర్విక అనే 2 కుమార్తెలు ఉన్నారు. పెళ్లైన 3 నెలల నుంచి భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపులు రవలికి ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురి భర్త, అత్త, మామ, ఆడపడుచు వరకట్నం వేధింపులు భరించలేకనే తన కూతురు రవలి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.